అసలు మీరు మాట్లాడే దానిలో ఏమైనా అర్థం ఉందా? అసలు మీకు బుద్ధి ఉందా అని అంటున్నాను. ఇప్పుడు మేమేమన్నామని? చంటి పిల్ల కనిపించడం లేదంటే ఒక్కరికైనా మీకు ఒక్కరికైనా బాధ అనిపిస్తుందా? పొద్దునే పోలీసు వాళ్ళు వస్తారా, పెళ్లి వాళ్ళు వస్తారా, పులిహోరుందా, దద్దోజనాలున్నాయా అని మాట్లాడుతున్నారే తప్ప అసలు స్వతంత్రం రావడం కోసం గాంధీ గారు ఎన్నిసార్లు జైలుకి వెళ్లారో మీకు తెలుసా? దేశానికి న్యాయం జరగాలని పోరాడిన మహానుభావుడి చరిత్ర మీకు తెలుసుంటే మీరిలా మాట్లాడరు. ఆ ముక్కు పచ్చలారిను పసిపిల్లకు న్యాయం జరగాలని పోరాడే మనస్తత్వం లేని ఈ మగాళ్లను కన్నవరా సీనయ్య నువ్వు? చూపు సరిగా కనపడదు. చిన్న పిల్లరా, అమ్మా తులసమ్మా అంటూ ఈ ఇల్లు వెతుక్కుంటూ తులసి కోసం రోడ్ల వెంటబడి తిరుగుతూ ఉంటుందిరా ఆ పిల్ల. నాకు కనబడకపోయినా పర్వాలేదురా. ఆ గొంతు వినైనా నేను ముసల్దాన్ని నేనిక్కడ ఉన్నాను పాపా అని కేక వేస్తే అప్పుడైనా నా దగ్గరికి రాకుండా ఉంటుందా? అత్తయ్య, మీ మాటను కాదనా, మేమే వెళ్ళొస్తాం. దయచేసి మీరిక్కడే ఉండండి. అవునానమ్మా, ఎక్కడైనా పడిపోతే కష్టం కదా, నువ్విక్కడే ఉండు. నేను మంచాన పడ్డా పర్వాలేదే, కానీ ఆ పిల్ల మాత్రం నా కంట పడాలి. నానమ్మా, ఖుషిని మేము వెతికి తీసుకొస్తాం, నువ్విక్కడే ఉండు, కంగారు పడుకు. పదండి. అనియా, ఈ చూపులు తట్టుకోలేం. మనం వీధి చివరి దాకా వెళ్ళేసొద్దాం పద.